హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దామండి. పెద్దవాళ్ళు ఏ వంటకం చేసినా అది చాలా పద్ధతిగా ఉంటుందండి. అలాగే ఈ సర్వపిండి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 3 పచ్చిమిర్చి అలాగే 1 ఇంచ్ వరకు అల్లం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ నేను ఒక 3 కప్పుల వరకు వరిపిండి తీసుకున్నానండి. అదే బియ్యం పిండి. ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అలాగే ఇక్కడ పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇందులోనే నానబెట్టుకున్న శనగపప్పు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి, కారం అయితే కొంచెం తక్కువే పడుతుంది. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటూ మధ్య మధ్యలో బాగా కలుపుకోవాలి. దీనిని బాగా ఇలా ముద్దలా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 4 భాగాల కింద చేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికైతే నాకు 4 అయినాయండి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మూకుడు తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇలా మూకుడంతా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పిండిని ఇలా చేత్తో పల్చగా ఒత్తుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పల్చగా ఒత్తుకొని మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ హోల్స్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. అప్పుడే బాగా కాలుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ మూకుడిని స్టవ్ మీద పెట్టుకుందాం. పూర్తిగా మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే చూసారు కదండి, ఓ పక్కనైతే బాగా కాలింది. ఇప్పుడు రెండో పక్కకు కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి. అంతేనండి, వేడివేడిగా మన సర్వపిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ అలాగే నువ్వులు తగులుతూ నోటికి చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.